హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎయిత్న వచ్చినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్, అలాగే ముందు రోజు వచ్చినటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం. ముందు అంటే దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే ఎటువంటి బిట్స్ వస్తున్నాయనేది మనకు అర్థమవుతుంది. అలాగని ఇవి మాత్రమే చూసుకొని వెళ్ళాలని కాదు, మీ ప్రిపరేషన్లో భాగంగా ఎటువంటి బిట్స్ వస్తున్నాయి అనేది ఒక అవగాహన కోసం మాత్రమే. కానీ మీ ప్రిపరేషన్లో మాత్రం ఎట్లా రివిజన్ చేస్తారో అలా రివిజన్ చేసుకుంటూనే వెళ్ళండి. ఎందుకంటే బిట్ అనేది ఎక్కడి నుండి వస్తుందో ఎవరము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఎటువంటి బిట్స్ వస్తున్నాయి, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ మాత్రం తప్పనిసరిగా చూసుకొని వెళ్ళాలి అనేది మన ఒక దేనికోసం, అవగాహన కోసం మాత్రమే. ఇక్కడ వైఖరి మాపనం కానిది ఏది? మరి మనకి బొగార్డస్ది, లైకట్స్ది ఇట్లాంటి వైఖరి మాపనాలు ఉన్నాయి కదా. మరి ఆ వైఖరి మాపనంకి సంబంధించి మరి స్ట్రాంగ్ అభిరుచి మాపనం ఒకటి ఉంది కదా, అది కలిపేసి ఇచ్చేసి వైఖరి మాపని కానిది ఏదని చెప్పేసి అడగడం జరిగింది. మరి త్రిపురనేని గోపీచంద్కు ఏ రచనకు గాను మరి ఇటువంటి అవార్డు వచ్చిందని చెప్పేసి అడగడం జరిగిందంట. దాని ఆన్సర్ పండిత పరమేశ్వర స్వామి శాస్త్రి వీలునామా అనమాట. మరి సూర్యుడు యొక్క వ్యుత్పత్తి అర్థం కూడా అడగడం జరిగిందంట. మరి జననీ జనకుల గొలుచుట అనేటటువంటి పద్యం రచయిత ఉన్నారు కదా, మరి దీనికి సంబంధించి శ్రీనాథుడు ఆన్సర్. ఇక్కడ సూర్యుడు యొక్క వ్యుత్పత్తి అర్థం ఏంటంటే పరాక్రమము కలవాడు లేదా యుద్ధమునందు వెనుకాడని వాడు అనేటటువంటి వ్యుత్పత్తి అర్థం అనమాట. ఇది మనకి బాలచంద్రుని ప్రతిజ్ఞ, దానికి ఆ లెసన్ వెనకాల వస్తుంది అనమాట. సో సూర్యుడు అనేటటువంటిది. నెక్స్ట్ పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వీటికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగిందంట. అలాగే పద్య బోధనకు సంబంధించి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటి? పద్య బోధనకు సంబంధించి ఉత్తమమైన, మరి దీని యొక్క ఆన్సర్ అత్యుత్తమమైన పద్ధతి ఖండ పద్ధతి అనమాట. ఖండ పద్ధతి. ఈ పద్ధతిలో పద్యాన్ని కొంచెం భాగాలుగా విభజించి రాగయుక్తంగా పఠించడం, ప్రతి పదార్థం, భావము, అలాగే అలంకారాలను వివరిస్తూ విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడం జరుగుతుంది. ఇదే ఉత్తమమైన పద్ధతిగా పరిగణించడం జరుగుతుందన్నమాట. మైక్రో లేదా ప్రీసిమిల్ పద్ధతి అని కూడా అంటారు దీన్ని, ప్రీసిమిల్ పద్ధతి. ఊస్మాలు కానివి ఏమిటి? ఊస్మాలు కానివి అంటే ఊది పలికేటటువంటి వాటిని ఊస్మాలు అంటారు. షాహ అనేటటువంటివి అనమాట. వీటిలో కానిది ఏదని చెప్పేసి అడగడం జరిగిందంట. కినియు యొక్క అర్థం, కినియు అంటే కోపగించుకోవడం. మరి పొదుపు పద్ధతి, మధ్యగతం, వీటి యొక్క సూత్రాలు అడగడం జరిగిందంట. పొదుపు పద్ధతి మీకు తెలుసు. మరి పొదుపు పద్ధతిని మరి ఎబ్బింగాస్ రూపొందించడం జరిగింది. ఈ పొదుపు పద్ధతిలో అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనేటటువంటిది పొదుపు పద్ధతి యొక్క సూత్రం. మరి మధ్యగతానికి 2 సూత్రాలు ఉంటాయి. ఏంటంటే వర్గీకృత ఒకటి, అవర్గీకృత దత్తాంశానికి సంబంధించి మధ్యగతం ఒక్కటే వచ్చిందనుకోండి, అవర్గీకృత దత్తాంశంలో మధ్యలో ఏర్పడింది ఒకటైతే అదే మధ్యగతం అవుతుంది. 2 వచ్చాయి అనుకోండి, ఈ రెండింటి యొక్క సగటుని కట్టేసి తీసుకుంటాం. లేదు, వర్గీకృత దత్తాంశానికి సూత్రం ఏంటంటే ఎల్ ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ అనేది మధ్యగతానికి సూత్రం. అలాగే నేను వీటికి సంబంధించి సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి సూత్రాల మీద కూడా నేను అన్నింటికి కూడా బిట్స్ కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. రక్షణ తంత్రాలకు సంబంధించి హేతుకీకరణం ఇచ్చారు. తిరోగమన అవరోధం గురించి ఒకటి ఇచ్చారు. థార్నడైక్ యానిమల్ ఇంటెలిజెన్స్ వీటి గ్రంథం గురించి ఒకటి ఇచ్చారు. కార్యసాధక నిబంధన గురించి ఒకటి ఇచ్చారంట. అంటే పిల్లికి ఉద్దీపన అంటే అసహజ ఉద్దీపన అనేటటువంటిది ఎప్పుడు అంటే కార్యసాధక నిబంధన పిల్లికి కాదు, పావులకు సంబంధించి అనమాట. అసహజ ఉద్దీపన కృత్రిమ ఉద్దీపన అనేది ఎన్నో దశలో ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పేసి మరి పిల్లికి సంబంధించి ఒకటి ఇచ్చారంట, కార్యసాధక నిబంధన గురించి కూడా. నెక్స్ట్ 5E నమూనా గురించి నిన్నను కూడా ఇచ్చారండి. 5E నమూనాకు సంబంధించి మొదటి ఎన్నవ దశ అనేది, అన్వేషణ అనేది ఎన్నవ దశ అనేది ఈరోజు ఇస్తే మరి మొదటి దశ ఏది అని చెప్పేసి నిన్ననివ్వడం జరిగిందంట. సో 5E నమూనా గురించి ఒకసారి చూడండి.
ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే 5E రోగర్ బీబీ నమూనాకు సంబంధించి ఎంగేజ్, ఎక్స్ప్లోరు, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేటు, ఎవల్యూట్ ఇట్లా వస్తుంది. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేటు, ఎవల్యూట్ ఇట్లా వస్తుంది. ఎంగేజ్ అంటే పాల్గొనడం, నిమగ్నం అవ్వడం, ఇది ఉన్మికీకరణతో సమానం. ఎక్స్ప్లోర్ అంటే అన్వేషణ, ఇది రెండవ దశ అనమాట. సో నిర్ణయించింది మొదటి దశ ఎంగేజ్కి సంబంధించి, రెండవది ఎక్స్ప్లోర్ అనమాట, అన్వేషణ. మూడవది వచ్చేసరికి అవగాహన, ఎక్స్ప్లెయిన్ లేదా వివరణ. ఎలాబొరేట్ విస్తరణ, నిజ జీవిత అన్వయం అనమాట, ఇది ఎలాబొరేట్. చివరిది ఎవల్యూషన్. ఈ విధంగా ఉంటుంది 5E నమూనా అనేది. నేను ఆల్రెడీ నమూనాల గురించి వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బార్డ్మస్ రూల్స్ పైన 3 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ బాబరు, అక్బరు, జహంగీరు, షాజహాను వీటి యొక్క ఆర్డర్ క్రమం. నెక్స్ట్ సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో ఉంటే వాటిని మైదానం అని అంటారు. ప్రయోగశాల థర్మామీటరు యొక్క ఎట్లా ఉంటుంది, దానిపైన రీడింగ్ అనేది ఎంత నుండి ఎంతవరకు సెల్సియస్ ఉన్నది చూపిస్తుంది అనేది. చేపలు, మొప్పల గురించి ఒక బిట్ ఇచ్చారంట. బయటికి పొడుచుకొచ్చినటువంటి మొప్పల్ని ఏమంటారు, ఇట్లా వాటిని శరీర అవయవాన్ని ఏమంటారని. నెక్స్ట్ అంతర్ఫలదీకరణం, అలాగే సముద్ర నక్షత్రాలు, చేపలు ఇట్లాంటి అంతర్ఫలదీకరణం. సిరి యొక్క అర్థం అడిగారంట. ఏంటంటే పద్యం ఇచ్చేసి వాటిలో సిరి అనే అర్థం అడిగారంట. ఇంప్రెస్డ్ వీటికి సంబంధించినటువంటి యాంటోనిమ్ ఏంటి, కెన్ అనేటటువంటిది ఏంటి అని ఒక వాక్యం ఇచ్చేసి కెన్ అండర్లైన్ చేసేసి ఈ కెన్ అనేది ఏంటి అని. కెన్ అనేది ఒక మోడల్ వర్బ్ అనమాట. సో ఐడిఎస్, డిఎస్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఇచ్చారు. పటాలకు సంబంధించి ప్రక్షేపణ విధానానికి సంబంధించి ఇదంతా కూడా ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగిందంట. అంటే సరికానిది ఏది అని చెప్పేసి, అంటే ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టేసి సరికానిది ఏదని చెప్పేసి అడగడం జరిగిందంట. ఇతివృత్తానికి సంబంధించి ఒక క్వశ్చన్, సంతానం యొక్క నానార్థం ఏంటి అని. ప్రిపోజిషన్ బై అనేటటువంటిది ఇయర్స్కి ముందు ఏమొస్తుంది, ఇట్లా ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇయర్స్కి ముందు ఏంటి అనేది. మరి బోధన తత్వవేత్తల గురించి కూడా ఒక బిట్ ఇచ్చారంట. అదేంటంటే ఒక గ్రంథం అనేది ఇవ్వడం జరిగింది అంటున్నారు. నీడను ఏర్పరిచేటటువంటివి ఏంటి, కాంతి నిరోధకాల, పరావర్తక అంటే కాంతి పరావర్తకాల లేదా అంటే పారదర్శక పదార్థాల, అపారదర్శక పదార్థాల, కాంతి నిరోధకాల ఇట్లా ఇచ్చేసి కాంతిని నీడని ఏర్పరిచేవి ఏంటని అడిగారంట. నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు గురించి ఒక వ్యక్తి ఎక్కడైనా జీవించవచ్చో వాటికి సెంటెన్స్ ఒకటి ఇచ్చేసి అది ఏ హక్కుకు సంబంధించింది అని చెప్పేసి ఇచ్చారంట. నెక్స్ట్ ఉద్వేగాలను అదుపు చేసుకునేటటువంటి గ్రంథి ఏమిటి, ఉద్వేగాలను అదుపు చేసుకునే నిన్న ఇచ్చినటువంటి వాటిలో ఇది ఉంటుంది. ఉద్వేగాలను అదుపు చేసుకునే గ్రంథి. సతహరిత అరణ్యాల గురించి ఒకటి. ఒకే ప్రజ ఒకే సామ్రాజ్యం అని చెప్పేటటువంటి నాయకుడు ఎవరు. బాహ్య ఫలదీకరణం గురించి నిర్ణయించారు. ఈరోజు అంతర్ఫలదీకరణం గురించి ఇచ్చారు. అయోడిన్ ఉన్నటువంటి పదార్థాలు ఏమిటి. సో ఆమ్లాలకు, క్షారాలకు సంబంధించినవన్నీ కూడా ఒకసారి నేర్చుకోండి. స్వేచ్ఛాయుత ప్రశ్నలు అనేటటువంటివి దేనికి సంబంధించినవి. మరి అలాగే పరివేశిత ప్రభావం ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏంటి. వ్యవసాయం, పశువుల పెంపకం ఎవరు చూస్తుంటారు, ఎండిఓనా, ఎంఆర్ఓనా, ఇట్లా వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరు అని. పులిగట్ సరస్సు, కొల్లేరు, సాంబారు ఇట్లాంటి ఒక వాక్యం ఇచ్చేసి ఈ సరస్సులు ఇది సముద్రం గురించి ఇచ్చారంట. పాఠ్యపుస్తకాలు వాటికి సంబంధించిన కమిటీ. వినుకొండ అనేది ఏ జిల్లా, గుంటూరు జిల్లా. మరి 5E నమూనాల మొదటిది ఏంటని అడిగారంట. ఈవీఎస్ త్రికోటక శైలి, అనియంత్రిత కండరాల గురించి. ఏపీ యొక్క సరిహద్దులు కానివి ఏమిటి. కోరింగ సంరక్షణ కేంద్రం గురించి. కొత్త జిల్లాల గురించి 2 బిట్స్. అంబేద్కర్ కోనసీమ కానిది ఏది, కోనసీమ యొక్క రాజధాని దానికి సంబంధించి కాంది ఏదని చెప్పేసి ఇట్లా అడిగారంట. నెక్స్ట్ మ్యాథ్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఒకటి. నెక్స్ట్ ఇదొకటి, ఇట్లాంటి సమ్ ఒకటి కూడా నేను చెప్పాను. భిన్నాలలో ఏది ఎక్కువ అని చెప్పేసి ఇచ్చారంట. వాటిని కసా కట్టేసి ఏది ఎక్కువ కట్టవచ్చు. మరి ఇది కూడా మధ్యగతం కట్టాలి. వీటిని కూడా కసా కట్టేసి వీటిని ఆర్డర్లో పెట్టిన తర్వాత దీన్ని మధ్యగతం కడతాం. బాహులకం గురించి ఒక సమ్ము. నెక్స్ట్ ప్రకటన వేళ. ఒక సంఖ్య నుండి ఆఫ్ తీసి ఆఫ్ ఇంటూ చేస్తే మొత్తం అనేది 1/8 అయితే ఆ సంఖ్య ఏంటని. ఎన్సిఎఫ్ గురించి ఒకటి. మరి 5 నుండి 10 మధ్య ప్రధాన సంఖ్యల సంఖ్య అంతా. సరాసరి కానీ లేకపోతే ఏదో అడిగారంట. నెక్స్ట్ సరాసరి ఒకటి.
అర్ధవృత్తం వృత్త వైశాల్యానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ మీద బిట్టు, స్తూపము శంకు గురించి ఫార్ములాస్ మీద బిట్టు, అలాగే వీటికి సంబంధించి ఒక సమ్ ఇచ్చారంట. నెక్స్ట్ స్తూపము మధ్యకి కత్తిరించారనుకోండి, ఒక స్తూపాన్ని ఇట్లా ఉంది, ఇది మధ్యకి ఇట్లా కత్తిరించుకుంటూ వెళ్తే మరి ప్రక్కతల వైశాల్యం ఎంత అని చెప్పేసి అడిగారంట. నెక్స్ట్ పొగడ్త యొక్క సమానార్థకం, లేకపోతే ఇది మధ్యకు కత్తిరించడం అంటే ఇట్లా అనుకుంటా, అప్పుడు ప్రక్కతల వైశాల్యం తెలుస్తుంది. సో ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫుట్బాల్ యొక్క ఫుట్బాల్ అనేది ఏ టైప్ ఆఫ్ నౌన్, లెటర్ సాల్యుటేషన్, అలాగే కాంప్లెక్స్ సెంటెన్స్, స్ట్రక్చరల్ వర్డ్, కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్, ఎస్వైఎస్ యొక్క ఫుల్ ఫాము, లైఫ్ ఈజ్ ఏ డ్రీమ్ అని చెప్పేసి ఒకటి. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్ ఒకటి, మౌత్ షార్ప్ అనేటటువంటిది టంగ్ అనేది, బీ కేర్ఫుల్ ఇది ఎటువంటి సెంటెన్స్ అనేది, ఇది ఒక ఆర్డరా కమాండా ఇట్లాంటిది. నెక్స్ట్ ఎవేక్ అపోజిట్ వర్డ్, అలాగే ఎన్నాయిడ్ యొక్క సినోనిము, టెన్స్ ఒకటి ఇచ్చారు. గాన కళాసింధు, సంగీత కళారత్న ఈ బిరుదులు ఎవరివని, రచయితలు కవులు రచనలు జతపరచడం, నార్ల చిరంజీవి గారి యొక్క శతకం ఏంటి, మొక్కపాటి నరసింహశాస్త్రి యొక్క రచన కానిది ఏమిటి, పొగడ్త యొక్క సమానార్థక పదం, తృప్తి పాఠం ఎక్కడి నుండి గ్రహించబడింది, మా కొద్దీ తెల్లదొరతనం యొక్క పద్యం వరుస క్రమంలో పేర్చడం, అలాగే సరి సమానం యొక్క జాతీయ పదం, జాతీయం ఒకటి, ఉపాధ్యాయుడి ఉత్పత్తి అర్థం, అలాగే తృప్తి పాఠం ఎక్కడి నుండి గ్రహించబడింది, లులనల సంధి యథా పాఠకు సంబంధించి ఒక లైన్స్ ఇవ్వడం జరిగిందంట. చేర యొక్క నానార్థం, చేదర్థకం, క్రియకు ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వచ్చేటటువంటిది ఏంటి అని, కర్త. సో రథం యొక్క అర్థాలు ఏంటి, అలాగే విభక్తి అంటే ఈ అర్థం ఏంటి, విభక్తి అంటే అర్థం ఏంటంటే రెండు పదాలను కలిపేటటువంటిది అనమాట. అలాగే ప్రాయిడ్ యొక్క ప్రకారం నోరు అనేటటువంటిది కామోద్దీపన కలది ఏంటి, అహమ అద్యహమ అట్లా. మరి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం గురించి ఒకటి, పొదుపు గణన సూత్రము సంబంధించిన సమ్ ఇచ్చారంట, ఈరోజు సూత్రం ఇచ్చారు. అడ్రినల్ గ్రంథి గురించి ఒకటి, పునర్బలనాన్ని గురించి పూర్తిగా విశ్లేషించిన వారు, పునర్బలనం గురించి పూర్తిగా విశ్లేషించిన వారు కార్యసాధక నిబంధనమే. మరి ఎంకేఓ గురించి ఒకటి, అలాగే సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత, థార్న్డైక్ అభ్యసన నియమం కానిదేది, ప్రజ్ఞ రకాలకు సంబంధించి అంటే ఫలిత నియమం, అభ్యాస నియమం వాటికి సంబంధించి అనమాట ఇచ్చారంట. మరి అంతర్దృష్టి సిద్ధాంతం, ఉద్వేగ కథార్సిస్ అంటే ఏంటంటే ఉద్వేగాలను నియంత్రించుకోలేకపోవడమే ఉద్వేగ కథార్సిస్. పూర్వ బాల్య దశ గురించి, సాంఘిక శాస్త్రం యొక్క సమగ్ర వక్ర చతుర్దాంశకం సంబంధించి ఏదో ఇచ్చారంటున్నారు. పరిసరం యొక్క నిర్వచనం, పెస్టాలజీ నిర్వచనం, డూక్స్ యొక్క ఫుల్ ఫాము, కారల్ రా అనగా అర్థం ఏంటి, అలాగే కోల్బర్గ్ యొక్క నైతిక వికాసం గురించి, మ్యాథ్స్ ద ఫాలోయింగ్, నిర్దేశిత అనిర్దేశిత సమైక్య విభిన్న ఆలోచనకు సంబంధించి, స్మృతి యొక్క మ్యాథ్స్ ద ఫాలోయింగ్, రక్షణతంత్రం ఒకటి ఇచ్చారు, రక్షణతంత్రం గురించి ప్రతి దాంట్లో కూడా ఇస్తున్నారు. వికాస సూత్రం పరస్పర సంబంధమైనది, వాటికి సంబంధించి వికాస నియమాలకు సంబంధించి ఒకటి, అలాగే సంఘర్షణ గురించి కూడా ఇవ్వడం జరిగిందంట. సో ఈ విధంగా బిట్స్ వస్తున్నాయి. సో రిపీటెడ్గా వస్తున్నటువంటి టాపిక్స్ ఎప్పుడు కూడా వదలొద్దు, అవి చూసుకొని వెళ్ళండి. ఇది మీకు స్కోరింగ్ని పెంచేటటువంటి అవకాశం ఉంది కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.